హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. దీన్ని మొదటగా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి చూద్దాము. తర్వాత చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూద్దాం. అలానే మనకి ఎలా వర్డ్స్ స్టార్టింగ్లో ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మ్యాన్ అండ్ డోటా, చూడండి, డాటర్ కాదు, డోటా. చూడండి, ఈ ఆర్ పలకక్కర్లే, డోటా. ఈ ఆర్ ఎందుకు పలకకూడదు? ఈ ఆర్ ముందు చూడండి ఈ ఉందండి. ఈ అంటే వావెల్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఆర్ చివరిన వచ్చి, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఆర్ చివరిన వచ్చి, ఈ ఆర్ ముందు కనుక వావెల్ ఏఈఐఓఈలో ఏదొచ్చినా సరే ఆర్ని అగా చదవాలి. డోటా, డాక్టర్, టీచర్, మాస్టర్, డ్రైవర్, క్లీనర్. అలా చూసుకున్నట్లయితే డోటా. మ్యాన్ అండ్ డాటర్ ఎలక్ట్రిక్యూటెడ్. ఇక్కడ చూడండి, టీఈడి అండి. ఏంటి ఎండింగ్లో ఏమొచ్చింది? ఆ పదానికి టీఈడి వచ్చింది. ఏదైనా పదం చివరిన టీఈడి వస్తే స్పెల్లింగ్ టీఈడి ఉంటుంది, కానీ పలికేది టీఐడిగా పలకాలి. వెనెవర్ వి ఫైండ్ TED, the spelling TED at the end of any English word, that TED must be pronounced like a TID. Electrocuted, wanted, hunted, navigated, frustrated. Ala. Man and daughter electrocuted in TG, తెలంగాణలో ఒక వ్యక్తి అలాగే మరియు కూతురు, రైట్, ఎలక్ట్రిక్ షాక్కి గురి అయ్యారటండి, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఏ 44 ఇయర్, చూడండి, వైఈఏఆ, ఇయా. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. ఇక్కడ స్పెల్లింగ్ గమనించినట్లయితే ఆర్ ఉందండి, వైఈఏఆ అన్నప్పుడు చివరిన ఆర్ కనిపిస్తుంది, అలాగనే ఆర్ ముందు ఏ ఉంది. సో ఇయర్ అనుకుండగా ఇయా, వైఈఏఆ, ఇయా. ఏ 44 కాదు, 44 అంటే సరిపోతుందండి. ఏ 44-year old man and his 16-year old daughter were, చూడండి, WERE, వా, ఆర్ ఎల్స్ వర్. ఇలా చెప్పక్కర్లేదు, వర్ అనక్కర్లే. A 45-year old man and his 16-year old daughter were electrocuted in Secunderabad on Saturday after they stepped out of their home to move their దేర్ కాదండి, సేమ్ రూల్, THEIR చివరిన ఆర్ కనిపిస్తుంది, ఆర్ ముందు ఐ ఉంది. సో THEIR ఎలా చెప్పాలి? దేయా. THERE ఎలా చెప్పాలి? అది కూడా అంతే, దేయా. THEIR రెండు హోమోఫోన్స్ అండి. హోమోఫోన్స్ అంటే spelling is different, meaning is different, but pronunciation is same. So THEIR deya, THERE deya, same. To move their car away from a tree that had fallen during heavy rain. మళ్ళీ ఇంకొకసారి చదువుదామండి. A 45-year old man and his 16-year-old daughter were electrocuted in Secunderabad on Saturday. శనివారం నాడు సికింద్రాబాద్లో 44 ఏళ్ల ఒక వ్యక్తి అలాగే తన 16 ఏళ్ల కూతురు ఇద్దరు కూడా ఎలక్ట్రిక్ షాక్కి గురయ్యారటండి. పాసివ్ వాయిస్లో ఉందండి, వాజ్ V3. సో రైట్, ఏ 44-year-old man and his 16-year-old daughter were electrocuted in Secunderabad on Saturday after, ఎప్పుడండి జరుగుతా, ఆఫ్టర్ ది స్టెప్డ్, చూడండి, STEPPED, స్టెప్ డూ కాదు, టా చెప్పాలి. ఎందుకు? ఏదైనా ఒక V1 పీతో ఎండ్ అయితే, అంటే ఫా శబ్దంతో ఎండ్ అయితే ఎలా? SLAP, స్లాప్డ్. NAP, నాప్. NAPPED, నాప్డ్. ఈ డి ఉంది కదా, ఆ డీని టాలాగా చదవాలి, ఓకేనా? స్లిప్డ్, నాప్, నాప్డ్, డ్రాప్డ్. అలానే స్టెప్డ్, రైట్. ఆఫ్టర్ దే స్టెప్డ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్ టు మూవ్ దేర్ కార్ అవే ఫ్రమ్ ఏ ట్రీ దట్ హ్యాడ్ fallen
fallen during heavy rain. తీవ్రమైన వర్ష సమయంలో ఒక చెట్టు వాళ్ళ కారు దగ్గర పడడం వల్ల ఆ కార్ని దూరంగా జరిపే ప్రయత్నంలో వీళ్ళు బయటకు వచ్చారు. రైట్. టు మూవ్ దయర్ కార్ అవే ఫ్రమ్ ఎ ట్రీ, ఒక చెట్టుకి దూరంగా జరిపే ప్రయత్నంలో రైట్ జరపడానికి. దాట్ హ్యాడ్ ఫాలెన్ డ్యూరింగ్ హెవీ రైన్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఇది ఆల్రెడీ వీళ్ళు బయట రాకముందు, కారుని జరిపేందుకు బయటకు రాకముందు పడిన చెట్టు అనమాట. హ్యాడ్ ఫాలెన్, అందుకనే హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ఫాలెన్ డ్యూరింగ్ హెవీ రెయిన్. రైట్. ఏమైందండి, 44 ఏళ్ల ఒక వ్యక్తి అలాగే తన 16 ఏళ్ల కూతురు ఇద్దరు కూడా ఎలక్ట్రిక్ షాక్ గురయ్యారు. ఎందుకు? ఆఫ్టర్ ద స్టెప్డ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్, వాళ్ళ ఇంటి లోపల నుంచి బయటకు అడుగుడిన తర్వాత. ఎందుకు వచ్చారు బయటికి? ఏదైతే ఒక చెట్టు పడిపోయిందో కారు దగ్గరలో, ఆ కార్ని దూరంగా పెట్టే ప్రయత్నంలో జరపడానికి బయటకు వచ్చారు. సో అదండి ఫస్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ అండి, ద డిసీజ్డ్ అంటే చనిపోయిన వాళ్ళని డిసీజ్డ్ అంటాం. ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్, చూడండి పాసివ్ వాయిస్. ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ సిహెచ్ సందీప్ ఏ మానీజా, చూడండి MANAGER, ఏం చెప్పాలి? మానీజా, రైట్. ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ సిహెచ్ సందీప్ ఏ మానీజా అట్ సాయి శ్రీ ఫుడ్స్, FOOD, ఫుడ్ అని చెప్పాలి. ఫుడ్ కాదండి, ఫుడ్. ఎస్ వచ్చింది కదా, ఫుడ్లో ఎస్ ఉంది చివరిన. ఫుడ్స్, ఏదైనా ఒక పదానికి చివరిని ఎస్ చేరిస్తే ఎస్ని జాలాగా చదవాలి. ఓకేనా? ఫుడ్, ఫుడ్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, నీడ్స్, అలా అనమాట అండి. రైట్. ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ సిహెచ్ సందీప్ యాజ్ మేనేజర్ అట్ సాయి శ్రీ ఫుడ్స్ ఇన్ Balanagar and his daughter Ritika, an intermediate second year student. ఎలాగా ఐడెంటిఫై చేయబడ్డారండి వీళ్ళు? ద డిసీజ్డ్, చనిపోయిన వాళ్ళు ఐడెంటిఫై చేయబడ్డారట. ద డిసీజ్డ్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ సందీప్ గాను, అలాగే సాయిశ్రీ ఫుడ్స్ మేనేజర్ అంటండి ఇతను, అలాగే తన కూతురు అయినటువంటి రితిక ఇంటర్మీడియట్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్గా ఐడెంటిఫై చేయబడ్డారు. ద ఇన్సిడెంట్ సంఘటన వాజ్ రిపోర్టెడ్, TED, రిపోర్టెడ్. ద ఇన్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్ అరౌండ్, నాట్ అరౌండ్, అరౌండ్ 2:45 AM ఇన్ టెలికాం కాలనీ అల్వాల్. ఈ అల్వాల్ దగ్గర, టెలికాం కాలనీ దగ్గర రాత్రి అంటే తెల్లవారుజామున 2:45 రిపోర్ట్ కాబడిందటండి. రైట్. ద ఇన్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్ అరౌండ్ 2:45 AM. రైట్. నెక్స్ట్ అండి, థర్డ్ పారాగ్రాఫ్. అకార్డింగ్ టు పోలీస్ కాదు, police. అకార్డింగ్ టు, ఇట్స్ నాట్ అకార్డింగ్ టు, ఇట్స్ అకార్డింగ్ టు police, a tree collapsed. ఇక్కడ చూడండి, a tree collapsed. డి ఉంది కదా, డీని డీలా కాకుండా టాలా చదవాలి. ఎందుకు? కలాప్స్ అన్నప్పుడు చివరిని చూడండి స్ అని వచ్చింది. అలా స్ అని వచ్చినప్పుడు తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. అర్థం కాలేదు సార్. మిస్, ఫేస్, ఈ వర్డ్స్ చూడండి. మిస్, ఫేస్, అనౌన్స్, రినౌన్స్, ఇలా రెగ్యులర్ వర్బ్స్ సా శబ్దంతో ఎండ్ అయితే తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. MISS మిస్, MISSED మిస్డ్, KISS కిస్, KISSED కిస్డ్. అంతేగాని ఇలా చదవకూడదు, మిస్సుడు, కిస్సుడు, అలా కాదు. మిస్, మిస్డ్, ఫేస్, ఫేస్డ్, అనౌన్స్డ్, రినౌన్స్డ్. అలా చూసుకున్నట్లయితే కలాప్స్డ్. అకార్డింగ్ టు police, a tree collapsed in front of the families. చూడండి, ఫ్యామిలీస్, ఎస్ని జాలాగా చదవమన్నాను ఎప్పుడైనా చివరిని వస్తే. అకార్డింగ్ టు police, a tree collapsed in front of the family's house amid heavy rain. ఈ తీవ్ర వర్ష నేపథ్యంలో వాళ్ళు ఇంటి ఎదురుగుంటగా ఒక చెట్టు పడిపోయిందంటండి. అకార్డింగ్ టు police, a tree collapse అయిపోయింది వాళ్ళకి ఇంటి ఎదురుగుంట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఇంటి ముందర ఒక చెట్టు అనేది పడిపోయిందంటండి ఈ తీవ్ర వర్ష నేపథ్యంలో. రైట్. పోలీసులు చెప్పిన దాని ప్రకారం. సందీప్, హిజ్ వైఫ్ శ్వేత
and their daughter Ritika came out of the house to move their car away from the fallen tree. Sandeep మరియు his wife Sweta and his daughter Ritika came out of their home. ఓకేనా, ఈ సందీప్ అలాగే తన వైఫ్ శ్వేత, కూతురు రితిక, ఈ ముగ్గురు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చారు. ఎందుకు? ఆ కార్ ఏదైతే ఉందో, ఆ చెట్టు పడిపోయిన పక్కన కారు ఉంది, ఆ కార్ని దూరంగా పెట్టేందుకు గాను. రైట్. సందీప్, హిజ్ వైఫ్ శ్వేత అండ్ దయర్ డాటర్ రితిక కేమ్ అవుట్, పాస్ట్ టెన్స్ అండి, V2, కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ టు మూవ్ దయర్ కార్ అవే ఫ్రమ్ ద ఫాలెన్ ట్రీ. ఈ పడిపోయిన చెట్టు దగ్గర నుంచి దూరంగా పెట్టేందుకు గాను ఈ ముగ్గురు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చారు. రైట్. వైల్ డూయింగ్ సో, ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు శ్వేత నౌటిస్డ్, ఇప్పుడేగా చెప్పుకున్నాం, సా శబ్దంతో ఎండ్ అయితే V1, తర్వాత రాసే డీనిట అలాగే చెప్పాలి. నౌటిస్డ్, మిస్డ్, కిస్డ్, అలా అనమాట అండి. వైల్ డూయింగ్ సో శ్వేత నౌటిస్డ్ అన్ ఎలక్ట్రిక్ వయా, WIRE, వయా, ఎలక్ట్రిక్ వయా, వైర్ కాదు. WIREలో ఆర్ ఉంది, ఆర్ ముందు ఐ ఉంది, సో దాన్ని వయా. While doing so, Sweta noticed an electric wire hanging on the road and attempted to move it away from the vehicle. Vehicle కాదండి, VEHICLEలో హెచ్ సైలెంట్, vehicle. దాని ప్రొనౌన్సియేషన్ ఏంటండి? vehicle. రైట్, vehicle. మళ్ళీ ఇంకొకసారి. While doing so, Sweta noticed an electric wire hanging on the road and attempted to move it away from the vehicle. ఈ కారును తీసే ప్రయత్నంలో వాళ్ళు చేస్తూ ఉండగా ఈ వైఫ్, ఎవరి? సందీప్ వైఫ్ శ్వేత, ఎలక్ట్రిక్ వైరు వేలాడి ఉండటం నోటీస్ చేశారటండి. చేసి ఆ కారుకి దూరంగా మూవ్ చేద్దామని అనుకున్నారు. ప్రయత్నం చేశారు. రైట్, అటెంప్ట్ చేశారు. ఆ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ని పక్కకు పెట్టేందుకు గాను. రైట్. ఎక్కడి దగ్గర నుంచి? వెహికల్ దగ్గర నుంచి. షీ రిసీవ్డ్ యాన్ ఎలక్ట్రిక్ షాక్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. ఆమెకి షాక్ కొట్టింది, వెంటనే కింద పడిపోయారు. ఫెల్ టు ద గ్రౌండ్. యాజ్ సందీప్ గాట్ అవుట్ ఆఫ్ ద కార్ టు హెల్ప్. ఓకేనా, సందీప్ ఈ లోపు కారులోంచి బయటికి వచ్చినప్పుడు తనకి వైఫ్కి సహాయం చేసేందుకు అనదర్ లైవ్ వైర్ ఏంటండి? పవర్తో, ఎలక్ట్రిసిటీ ఉన్న దాంతో ఉన్న వైర్ని, కరెంటు పాస్ అయ్యే వైర్ని లైవ్ వైర్ అంటారండి. రైట్. యాజ్ సందీప్ గాట్ అవుట్ ఆఫ్ ద కార్ టు హెల్ప్, అనదర్ లైవ్ వైర్ ఫెల్ ఆన్ రితిక ఎలక్ట్రిక్యూటింగ్ హర్. ఈ సందీప్ ఎవరైతే ఉన్నారో కారులోంచి బయటకు వస్తుండగా ఈలోపు మరొక వైరు తన కూతురు అయినటువంటి రితిక మీద పడిపోయింది. ఆన్ ద స్పాట్ ఎలక్ట్రిక్యూషన్ కూడా అయిపోయింది. ఇంకా ఆ టైంలోనే కూడా ఇంకా షాక్ కొట్టేసింది. రైట్. Police said Sandeep then rushed to rescue his daughter. Police said Sandeep then, అప్పుడే ఇంక వెంటనే ఈ సందీప్ ఈ అమ్మాయిని కాపాడేందుకు దగ్గరికి వచ్చాడు. బట్ he was also electrocuted. ఆయనకు కూడా షాక్ తగిలేసింది. ఎవరికి? సందీప్. శ్వేత, who sustained a comparatively mild shock. మిగిలిన వాళ్ళతో పోలిస్తే చిన్న షాకే తగిలింది మీకు శ్వేత గారు. మేనేజ్డ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద స్పాట్. ఏదో రకంగా ఆ స్పాట్ నుంచి, ఆ స్థలం నుంచి దూరంగా రాగలిగారు. ఎవరు? శ్వేత. ద ఫాదర్ అండ్ డాటర్ లాస్ట్ దే లైవ్స్. అదండి, ఇలాంటి చిన్ని సంఘటనలే తీసుకుని వాటిని స్టార్టింగ్లో ఎలా పలకాలి, వాటిలో టెన్స్ ఏంటి, పాసివ్ వాయిస్ ఏంటి అనేది చూసుకుంటూనే దాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇదే వార్తని మనము చదివిన తర్వాత చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. నేను ట్రై చేస్తాను చూడండి. ఈ మాదిరిగా మీరు కూడా చదివిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాక్టీస్లో, ఇలా చేసే ప్రాసెస్లో మీ ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు తెలియకుండానే రోజు ఇలా చేస్తూ ఉంటే విదిన్ మంత్స్ ఆఫ్ టైమ్ యూ కెన్ హ్యావ్ అమేజింగ్ ఫ్లూయెన్సీ ఇన్ యువర్ స్పీకింగ్. రైట్. ఎస్, ఇప్పుడు చెప్పుకుందాం చూడండి. వన్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్, in Secunderabad. In this incident, a man called Sandeep and his daughter Ritika lost their lives. Actually, this incident happened on Saturday
at 2:45 a.m. early in the morning. In this incident, while there was heavy rain, a family of three people came out of their home to move their car from a fallen tree. In this incident, initially the wife Sweta got electric shock. Later, the daughter Ritika also got electric shock. Fortunately, Sweta got mild electric shock. Later, the father, I mean to say Sandeep, who is a manager in a food company, got also a shock. Those two people, I mean to say Sandeep, the father, daughter, the Ritika, died on the spot. Unfortunately, luckily, the wife got out of this place. This incident happened on Saturday in a particular area of Secunderabad. రైట్, ఈ రకంగా మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ వాంట్ సే సంథింగ్, ప్లీజ్ సే దాట్ త్రూ కామెంట్ సెషన్. రైట్.